ప్రాబ్లం కాదు, మీరు కర్రీ వేసుకున్నారు కదా. నేను ఎంత వేసుకున్నాను దాని కూడా సెకండ్ అరవకండి. పతాక సన్నివేశం ఆరంభమైనది. లక్ష్మి తిలకించుము. వచ్చి నుంచి గొడవ పడాలని చూస్తున్నారా? మీరు చెప్పారు కదా మీతో మాట్లాడే ఇష్టం లేదండి, అందుకే మాట్లాడలేదు, మరి అడగట్లేదు. చూసావరా దీని తలపొగరు, ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడుతుంది. అంజనా గారు ఇక్కడ ఎంత తిన్నారని మ్యాటరా? రేషన్ మేనేజర్ నడకుండా తిన్నారని మ్యాటరా? టోన్ ఇంతే. మీ ఇల్లు కాదు, అందరి ఇల్లు కాదు. చెప్పు. నీ తాడు పట్టకన్ తెగ, తాడు పట్టకన్ తెగ. మీకు ఇష్టం లేకపోతే సంబంధం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఏమంటావు పుచ్చుకొని వస్తున్నావు. మీరు కర్రీ వేసుకుంటారని నాకు చెప్పాలి. హౌస్ లో అందరికీ తెలుసు కర్రీ వేసుకునేటప్పుడు నాకు చెప్పాలని. అంటే నీ అమ్మ ఈవిట నీ అక్క ఈవిడని కట్టిన వచ్చాక నీ నచ్చలేదు, మార్చేయండి. పోయే నీ అమ్మ పోయే లంచమ్మండ. ఎవరన్నారు? ఎవరంటే వాళ్ళు ఎవరన్నారు? నిన్ను అరిగిపోయిన చెబుతావు కట్టాలరా. మర్యాదగా చెప్తే అర్థం కాదా నీకు? మాట్లాడ నేర్చుకోండి. ఏంటి ఏం కట్టంగా వచ్చావు? ఎవరంటే వాళ్ళు మీకెందుకు? పుచ్చకాయలు దొంగలంటే భుజాలు అడుగుతున్నారంట. నువ్వు చాలా దైత్యంగా బిహేవ్ చేస్తున్నావు. టాకో ఎవరంటే వాళ్ళు ఇష్టం లేని వాళ్ళతో మాట్లాడ అస్సలు ఇష్టం లేదు. మొన్న త్రిపాఠి తెక్క రేగిపోయినాడు. ఇప్పుడు నీ గొంతు వినపడకూడదు, లేదంటే నీ నాలుగు కొలిసి అవతల పడదెంగుతాను. బన్నీ గారిని సేవ్ చేద్దాం అనుకుంటున్నాను, దివ్యాని నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కడో కొడుతుంది సీనా. బన్నీ గారిని సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. నాన్నకు అమ్మ దొరికింది, కంప్లీట్ బీబీ ఫ్యామిలీ. భరణి పిల్లలకి తల్లి లేదు, పిన్నొచ్చింది. దువ్వాడ దువ్వెన కంటే భరణి గారి దువ్వెన బాగా నచ్చినట్లుంది, బెర్రి గొంతు దానికి. మాధురి బిగ్ బాస్ షోలోకి వెళ్ళాక చేపల మార్కెట్ అయిపోయింది. కొత్తగా వచ్చాం, మాకు ఇంకేమీ తెలీదు. మీరు చాలా డేస్ నుంచి ఉన్నారు, మాకు నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? కోఆపరేట్ చేయాలి, అంతేగాని మా మీద అరవకూడదు. మీరు మాత్రం అందరి మీద అరిచి వచ్చి ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తగిన బెటర్ కదరా. నేను బానే మాట్లాడుతున్నాను. మాట్లాడితే నేను అరుస్తాను. అదే అరవండి. ఇలా మాట్లాడితే నేను మామూలు. అలాగే అరవండి. ఏం పర్వాలేదు, అరవండి, అరుచుకుందాం. సో నాకైతే నచ్చలేదు. అండ్ హౌస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మాతో ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేశారు. మీరు ఎంతసేపు బర్నీ గారితో తప్పితే ఇంకెవరితో ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా ఇష్టం. I want to nominate because of this attitude only. I want to nominate. Thank you. Okay. కడుపు రగిలిపోతుంది ఇక్కడ. వదిలే ప్రసక్తి లేదండి. అందరు లైక్ చేయడానికి ట్రై చేయండి. 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి ఫస్ట్ లైక్ చేసి స్టార్ట్ చేయండి మా. కమాన్ కొట్టు, లైక్ కొట్టు మామ, లైక్ కొట్టు, కొట్టడమ్మ, కొట్టు. కానీ అన్నిటి పరంగా బ్రెయిన్ యూజ్ చేస్తుంది తను. చెప్పేది తిను. వచ్చేసారండి మాస్టర్, సూక్తి ముక్తావళి బోధిస్తున్నారు. అరే మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, మీరు దివ్య తప్ప మీకు ఇంకో ప్రపంచం తప్ప ఇంకో ప్రపంచం కనిపించట్లేదు. అన్నా నా చూసావా? అంటే నువ్వు కూడా చేసి చెప్తున్నాను. మీతో నాకు రాపోలేదని క్లియర్ గా చెప్పాను కదా. నేను కొడితే దెబ్బదలా ఉంటుందని జనాలకు తెలిసే టైం చెప్పడం కాదు రాయ్, చెప్పిన తర్వాత మీరు నిలబడాలి, నిలబడి చూపించాలి. కొడతాను చూడరు ఎక్కడి నుంచి ఒక్కొక్కరిని. మాట్లాడు, సినిమా చూస్తూ ఉండే. సినిమా మామూలుగా ఉండదు, సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది. సినిమా మాత్రం భరణి గారు బాండ్, రీతు పవన్ బాండ్ ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఓకే, ఈ గ్రూప్ ఇదన్నీ ఉంది చూడు, ఇదన్నీ బ్రేక్ చేయాలని నాకుంది.
ఎంతకి తెగించారా? ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నిజానికి దిగుతారా? మీకు కొన్ని బాండ్ల వల్ల ఇక్కడ చాలా ఫేవరిజం ఉన్నాయి. ఫర్ ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా మిమ్మల్ని గారికి నాకు ఓపెన్ గా చెప్పాలంటే ఎలా అనిపిస్తుంది అంటే మీ వల్ల అతను గేమ్ కూడా పాడైపోతుంది. అదేలాగా హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఆల్రెడీ స్టార్ మాల్ చాలా మంచి సీరియల్స్ వెళ్తుంది తనుజ్ గారు, ఇక్కడ అది అవసరం లేదు. రాధా 550 స్టీల్ టిఎంటి. ఇది కట్ చేస్తే నువ్వేం చేస్తావు తెలుసా? వెళ్ళి నేను అలా అన్నానా, నేను అలా చేసానా, నేను అక్కడే నాకు 1 కిలో గోల్డ్ దొరుకుతుంది ఒక రాత్రి పడుకుంటే. హెల్త్ కనిపించదా నీకు మంచిది? ఏమో సార్ నాకు కనపడదు. ఓకే 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 ఇక్కడ ఒక మాట లోపల ఒక మాట. వావ్ సుమన్ అన్న, యు ప్రూవ్డ్ యువర్ కలర్. సంజన గారు ఎవరైనా గొడవ స్టార్ట్ అయిందంటే అసలు ఫుల్ గా హ్యాపీ ఫీల్ అవుతున్నారు కదా. తెలుసా? వెళ్ళి నేను అలా అన్నానా, నేను అలా చేసానా, నేను అలా చేస్తున్నానా? ముందు దొరికినప్పుడల్లా దుమ్ము రేగొడుతున్నావు శివాజీ. ఈ సీజన్ ఎలా ఉంటే ఇక్కడ ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే ఓకే ఫైనల్ వరకు వచ్చేద్దాం మన లాగా ఉంది. టు బీ ఫ్రాంక్, మీరు క్లోజ్ గా చాలా ఉన్నారు చెప్తున్నా. ఫస్ట్ టార్గెట్ అయితే నువ్వు అంతే, లేకుండా కామెడీ టాపిక్ లో తీసుకొని వచ్చేసి వేసినంత మాత్రాన అదే నేను ఫీల్ అవుతున్నా. రాధా 550 స్టీల్ టిఎంటి. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే అందరు లైక్ చేయడానికి ట్రై చేయండి. 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. ఫస్ట్ లైక్ చేసి స్టార్ట్ చేయండి మా. కమాన్ కొట్టు. ఫోలే ఆడుతుంది, నిజాయితీ ఉండదు గేమ్స్ లో. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన రమ్య మేడం గారు పవన్కి ఈ విధంగా మోటివేషన్ ఇస్తుంది అనమాట. రీతు తను ఏ విధంగా నిన్ను మ్యానిపులేట్ చేస్తుందని అనేసి మోటివేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈవిడ మన కళ్యాణ్ గురించి ఒక పని చేసింది కదా, దాని గురించి ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను. మాట్లాడడానికో అమ్మాయిల పిచ్చి ఫస్ట్. ఒక నేషనల్ ప్లాట్ఫామ్ మీద ఒక అబ్బాయిని అంత మాట్లాడుతూ ఉంటే నాకు లాగి పెట్టి నాకు కొట్టాలనిపించింది. ఇరిటేటింగ్ గా ఉంది. లైక్ ఆ రోజు ఫస్ట్ రోజు వచ్చి కూర్చుంటుంటే చేతులు ఇలా వేసేసి చెయ్యి వేస్తాడు, నువ్వు పెద్ద ఫిగర్ అని. ఏదోలా ఉంది. అదే నన్ను చేస్తే ఇంకా లాగి పెట్టి ఒకటి ఇచ్చేస్తా అంతే. అదే మీరు చేస్తే మీకు ఎలాగ ఇవ్వాలి? ఒక వీడియో చూపిస్తాను చూడు, మీరు ఇమ్ముతో మీరు ఎలా బిహేవ్ చేశారనేది. చాలా ఇరిటేటింగ్ గా ఉంది. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఏదోలా ఉంది. అదే నన్ను చేస్తే ఇంకా లాగి పెట్టి ఒకటి ఇచ్చేస్తా అంతే. అడ్డి పేకలేనాడు దొడ్డో అని నరుకుతాడంట. ఓకే, మళ్ళీ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎమోషనల్ గా కానీ అన్నిటి పరంగా బ్రెయిన్ యూజ్ చేస్తుంది తను. తను బ్రెయిన్ యూజ్ చేస్తుంది. నువ్వు సెంటిమెంటల్ ఫూల్ లాగా బిహేవ్ చేస్తున్నావు. ఒక చెప్పేది విను. ఈ నిదానస్తుడు ఇతను అసలు ఏమి నాకు ఒక టోటల్ చెప్పాలంటే ఇతను మాత్రం అసలు నాకు వద్దు సార్. ఇప్పుడు కంపేర్ చేశానంటే తను చాలా తెలివిగా ఆడుతుంది. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. నెక్స్ట్ వచ్చి మన దువ్వాడ దువ్వెన గారి ఓవర్ యాక్షన్ చూద్దాం. బర్నీతో ఏముంటుందో. ఇక్కడ మీరు దివ్యతోనే ఉన్నారు కదా. నేనా నటించకో అన్న పాయింట్ అయితే మాత్రం మీకు అది కరెక్ట్ అనిపిస్తే చేయండి. హౌస్ లో చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, మీరు దివ్య తప్ప మీకు ఇంకో ప్రపంచం నిన్న ఒక్కరోజు చూసి మీరు డెసిషన్ తీసుకోండి. అన్నయ్య గారు ఓన్లీ మీరు దివ్యతోనే ఉంటే ఎలా అండి? మన మాధురి గారు వచ్చారు కదా, మాధురి గారితో కూడా ఉండాలి కదా. మాధురి గారు హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు ఒక వీడియో చూపిస్తాను చూడండి. నాకు సపోర్ట్ చేస్తే టీమ్ అగైనెస్ట్ గా అగైనెస్ట్ నిలబడిందా? నువ్వు ఒక్కదానివే భరణి. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు, నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. రీతు దివ్యాని కూడా నామినేట్ చేస్తుంది, కానీ ఆ నామినేట్ చేయడానికి చెప్పిన రీజన్ అయితే చాలా చీప్గా ఉంది.
నీ వల్ల ఈ రోజు నేను బిగ్ బాస్ హౌస్ కి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అయన్నొద్దు పాయింట్కి రా. ఈ రోజు నేను ఎక్కువ నాకు బ్రేక్ఫాస్ట్ టైం కి దొరకలేదు. అంటే కౌంటర్ ఇస్తున్నావు? నేను దున్నపోతులా తిని బన్నీ గారిని సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. లోపల లక్ష్మీనా బ్రో బతుకు మీద ఆశ లేదు, బ్రతకాలన్న ఆలోచన కూడా లేదు బ్రో. మేము హౌస్ కి కొత్తగా వచ్చాం, మాకు ఇంకేమీ తెలీదు. మీరు చాలా డేస్ నుంచి ఉన్నారు, మాకు కోఆపరేట్ చేయాలి, అంతేగాని మా మీద అరవకూడదు. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. సో నాకైతే నచ్చలేదు. అండ్ హౌస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మాతో ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేశారు. మీరు పొరపాటున మనిషి జాతిలో పుట్టేవరా. ఎంతసేపు బర్నీ గారితో తప్ప ఇంకెవరితో ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా ఇష్టపడడం లేదు. సరే మీ ఇష్టం. నేను చెప్తున్నాను, మీ ఆన్సర్స్ నేను అడగలేదు కదా. ఐ వాంట్ టు నామినేట్ యూ. మీ చెప్పమని నేను అడగలేదు. బిగ్ బాస్ కూడా నాకు డిఫెండ్ చేయమని మీకు అడగలేదు. చెప్తే నేను మూసుకుంటాను. మీతో డిఫెండ్ చేయమని నాకు అడగలేదు. మీకు నన్ను టార్గెట్ చేసి నన్ను మాట్లాడిన వాళ్ళు నేను ఏమి చేయకుండా వెళ్ళిపోతున్నారు చూసుకోవాలంటే. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. మీకు చెప్పలేదు. నాతో ఆ మాట అనలేదు. నాకు ఎవరు లేరు, మీకు ఎవరైనా ఉన్నారా